ఖగోళ విజ్ఞానంలో ఈరోజు మనం వర్షాకాలం గాలి కాలుష్యాన్ని తగ్గిస్తుందా అంటే కొంతవరకు తగ్గిస్తుంది. ఎందుకని వర్షం పడడం వలన వర్షపు నీరు గాలిలో ఉండే దుమ్ము ధూళి దాంతో పొల్యూటెంట్స్ని ఈ ఇండస్ట్రీస్ ద్వారా కానీ లేకపోతే ఆటోమొబైల్స్ పొగ ద్వారా కానీ వచ్చే వీటిలన్నిటినీ కొంతవరకు అబ్జార్బ్ చేసేస్తుంది. అందుకని ఈ విషతుల్యమైన పదార్థాలు ఏవైతే ఉంటాయో కాలుష్యాన్ని కలగజేసేవి గాలి కాలుష్యం వలన ఇదవుతాం. అందుకని దుమ్ము ధూళి ముఖ్యంగా నీటిలో. రెండోది నీరు చక్కటి ద్రావకం, ఆ ద్రావణం అదంతా కరిగిపోతాయి అన్నమాట. అన్నీ ప్రతివి ఏవైతే ఉంటాయో అందులో కరిగిపోయి ఎప్పుడైతే వర్షపు నీరు పడుతుందో మనకి రోడ్లని గోడల్ని ఎక్కడైతే దుమ్ము ధూళి ఇలాంటివి ఉంటాయో వాటిలన్నిటిని వాష్ చేసేస్తుంది, కడిగేసింది. అలాగే మురికి నీరు స్టాగ్నెట్ అయిపోయి ఉంటుంది. అలాంటిది వర్షపు నీరు మురుగు కాలువల్లో చేరి మురుగు కాలువ పారేటి చేస్తుంది. అందులో ఉండే ఏవైతే ఈ పొల్యూటెంట్స్ అవైతే ఉంటాయో డైల్యూట్ అయిపోతుంది. అందుకని వర్షం అనేది గాలిలో ఉండే ఈ పొల్యూషన్ని టెంపరీగా వాటర్. అయితే ఏంటంటే మళ్ళీ మనం వర్షం తగ్గించినా మళ్ళీ మనం ఫ్యాక్టరీల ద్వారా దాని తర్వాత వాహనాల ద్వారా వెలువడే పొగ ద్వారా కలుషితం చేస్తూనే ఉన్నాం. అందుకని గాలి కాలుష్యం పెరుగుతుంది. మనం కనుక వర్షం పడడానికి ముందు వర్షం పడిన తర్వాత మన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చూసినట్లయితే చాలా తేడా ఉంది. వర్షం పడగానే చాలామంది ఆరోగ్యవంతంగా అందరూ పీల్చుకుంటారు. చెట్ల ఆకుల మీద డిపాజిట్ అయిన మట్టి చెత్త చెదారం అంతా వాషప్ అయిపోయి అందుకని చెట్లన్నీ కూడా గాలిని పీల్చుకుని అవి చక్కగా పచ్చగా ఆరోగ్యవంతంగా కనిపిస్తుంది. అందుకని వర్షం అనేది ఈ దుమ్ము ధూళితోటి పొలిన్ని దాంతో పొల్యూటెంట్స్ని దాంతో వీటిలో చేస్తుంది. అలాగే ఉరుముల మెరుపులు వస్తుంటాయి. ఈ ఉరుముల మెరుపులు కూడా ఏంటంటే గాలిలో ఉండే కొన్నిటిని ఎస్పెషల్లీ మనకు ఉరుముల మెరుపులు వస్తే ఆక్సిజన్ దాన్ని ఇతర వాటిలతో కలిపి దాంతో ఓజోన్ మళ్ళీ తయారవుతూ ఉంటుంది. అలాగే రిడక్షన్ ఏజెంట్స్ కింద ఉండేవి కూడా వస్తాం. అమోనియా తయారవుతూ ఉంటుంది, నైట్రోజన్ అవి ఉంటుంది. దాంతో ఈ రకంగా ఉండేసరి ఉరుములు మెరుపులు వీటి ద్వారా కూడా మనకి వర్షం వచ్చేటప్పుడు థండర్ స్టార్మ్స్ వచ్చినప్పుడు ఈ పొల్యూషన్ని చాలా వరకు కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా డస్ట్ పార్టికల్స్ విపరీతంగా ఉంటాయన్నమాట. అవన్నీ తీసేయడం ఉంటుంది. సల్ఫర్ డయాక్సైడ్ దాంతో ఈ రకంగా తీయడం. అలాగే PM4 PM10 మనం అంటుంటాం. వాటిల్లో మార్పు కనిపిస్తుంది. చాలా మేజర్ సిటీస్లో మనకి తెలుస్తూ ఉంటుంది అన్నమాట. దాంతో వెదర్ ఇంప్రూవ్ అవుతుంది. వెదర్ ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశంగా ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఈ ఏవైతే ఈ డస్టు దాంతో గోడలు రోడ్లు ఇవన్నీ శుభ్రం అయిపోతుంటాయి. మురికి కాలువల్లో శుభ్రత వస్తుంది. మురికినే దీనిలో ఉండేవంతా కొట్టుకుపోయి ఆక్సిజన్ జారవుతుంది దాంట్లోనమాట. కొత్తగా వచ్చిన తర్వాత అందుకని బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. దాంతో ఎన్వైర్న్మెంట్లో మార్పు వచ్చింది. దాంతో వాటర్ సైకిల్ని ప్రోత్సహిస్తుంది. మనకు వాటర్ సైకిల్ అంటే మళ్ళీ ఎగిరిన తర్వాత మళ్ళీ వర్ష రూపంలో పడడానికి వాటర్ సైకిల్. అది సముద్రాల్లో వాటిల్లో కూడా మనకి నీరు ఎగురుతుంది, మేఘ రూపంలో వచ్చి మన కొండల్లోనూ నేల మీద అడవులు ఎక్కడైతే ఉన్నాయో అడవులు పెరగడానికి కూడా చాలా అవకాశం ఉంది. ఈ వర్షం ఏం చేస్తుంది, అడవులు కూడా బాగా పెరగడానికి దోహదపడతాయి. అందుకని ఈ రకంగా రెండోది వర్షం రాబట్టి చల్లదనం పెరుగుతుంది. వాతావరణంలో ఉన్న వేడి అంతా తగ్గిపోతుంది. చూడండి, ఎప్పుడైనా వర్షం పడగానే వెంటనే మనం చాలా చల్లబడింది అని అంటాం. అందుకని ఈ రకంగా వర్షం అనేది క్లైమేటిక్ చేంజ్లో తీసుకొస్తుంది. దాంతో వాతావరణంలో మార్పు తీసుకొస్తుంది. దాని తర్వాత చాలా వరకు వర్షము ఈ పొల్యూషన్ని తగ్గించడానికి దోహదపడుతుంది. అందుకని ఈ రకంగా చూసినప్పుడు వర్షం అనేది రెయిన్, అలాగే స్నో, దాంతో హెయిల్ స్టార్మ్, ఇవన్నీ కూడా స్నో ఏవైతే ఇవన్నీ ఉన్నాయో అవన్నీ మనకి దోహదపడతాయి. వాతావరణంలో ఉండే పొల్యూటెంట్స్ని తగ్గించడానికి అవి
ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.